హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ కమింగ్ టు సెకండ్ డే నామినేషన్స్, రెండో రోజు నామినేషన్స్కి వచ్చేద్దాము. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మన ఆదిత్య నామినేషన్స్ చేస్తారనమాట. సో ఆదిత్య వచ్చి నామినేట్ చేసేది పృథ్వీని అండ్ శేఖర్ భాషాని. సో పృథ్వీని ఏ రీజన్ వల్ల నామినేట్ చేశాడంటే, మీరు కిచెన్లో క్లీనింగ్ విషయంలో హెల్ప్ చేయలేదు, అందుకనేసి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటాడు. అప్పుడు పృథ్వీ డిఫైన్ చేసుకోవడానికి ఇలా ట్రై చేస్తూ, అఫ్ కోర్స్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ నాది కాదు కదా అంటాడు. ఎవరిది కాదు బ్రో, సో కాకపోతే అందరూ వాళ్ళంతటి వాళ్ళే వాలంటరీగా వచ్చి హెల్ప్ చేస్తున్నారు, మీరైతే హెల్ప్ చేయలేదు అంటాడు. సరే అనేసి పృథ్వీ ఓకే పాయింట్ యాక్సెప్టెడ్ అనేసి సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఆదిత్య శేఖర్ భాషాని ఈ రీజన్స్ వల్ల నామినేట్ చేస్తాడనమాట. బాస్ మీరు లైక్ లేజీగా నిద్రపోతూ ఉన్నారు, స్లోగా ఉన్నారు, కాబట్టి నాకు నచ్చలేదు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటాడనమాట. శేఖర్ భాష అంటే నేను లేజీగా అయితే లేదు, స్లోగా అయితే ఉన్నాను, ఓకే లెట్స్ ట్రై. ఇక్కడైతే పాయింట్ కరెక్టే. శేఖర్ భాష యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్లో సో వచ్చినప్పుడు సో ఎంత యాక్టివ్గా ఉండి ఎంత బాగా మాట్లాడారో తెలుసు. బట్ ఇక్కడ ఎందుకు బిగ్ బాస్ హౌస్లో కొంచెం స్లోగా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో సో కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ దెన్ యష్మి వస్తుంది యథావిధిగా కత్తితో శేఖర్ భాషకి పొడుస్తుంది, శేఖర్ భాషని నామినేట్ చేస్తుంది. దెన్ ఆ తర్వాత సీత నామినేషన్స్ వస్తుంది. సీత నామినేట్ చేసేది వచ్చి ఫస్ట్ ప్రేరణని. సో ప్రేరణని ఎందుకు నామినేట్ చేస్తుందంటే సీత సో చెప్తుందనమాట, అక్కడ ఒక విషయం మాట్లాడేటప్పుడు డైనింగ్ దగ్గర నువ్వు ఇలా అన్నావు, నిఖిల్ ఏదో చెప్తూ ఉంటే డైనింగ్ విషయం కిచెన్ విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఇలా చెప్పావన్నమాట. ఏం చెప్పావంటే లైక్ సో ఈగో అండ్ సుపీరియర్ అనేసి అనుకోవద్దు, నార్మల్గా చెప్తున్నారు అనేసి, ఆ విషయం నాకు నచ్చలేదు, నేను అందుకనేసి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటుంది అనమాట. సో అప్పుడు ప్రేరణ ఇట్లా డిఫైన్ చేసుకుంటూ, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు, అది నేను నార్మల్ వేలో చెప్పాను, బట్ నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు, బట్ ఎనీవే నో వరీస్ అనేసి అన్నట్టు తను చేసిన నామినేషన్ని ప్రేరణ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత సీత బేబక్కని యాక్సెప్ట్ చేస్తుంది డైనింగ్ దగ్గర. సో ఒక కూరే చేయాలి, ఒకసారే చేయాలి అన్నట్టు అన్నారు కదా, మళ్ళీ ఎస్టర్డే నైట్ ఎందుకు 2 కూరలు చేశారు అనేసి పాయింట్ అవుట్ చేస్తుంది. అప్పుడు బేబీ గారు ఒక విషయాన్ని చెప్తారనమాట, అక్కడ నాన్ వెజ్ చేశాం కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు, వెజ్ తినేవాళ్ళు వెజ్ మాత్రమే తినేవాళ్ళు ఉంటారు, సో కాబట్టి నేను చేశాను అనింది. సరే అక్కడ పప్పు ఉంది కదా, మళ్ళీ ఎందుకు చేశారంటే పప్పుతో మాత్రమే సరిపెట్టుకోవాలంటే ఎలా అండి, మనం నాన్ వెజ్ తినేటప్పుడు అట్లీస్ట్ పక్కన ఒక ఐటమ్ అన్నా ఉండాలి కదా వెజిటేరియన్స్కి. సో హ్యుమానిటీతో ఆలోచించి అలా చేశానంటే, ఇక్కడ హ్యుమానిటీ అవి ఇవి మాట్లాడకండి, నేను అంత దూరం వెళ్ళట్లేదు, సో ఇదే రీజన్ వల్ల నేను మిమ్మల్ని చేస్తున్నాను నామినేషన్ అన్నప్పుడు బేబీ గారు కూడా ఓకే యాక్సెప్టబుల్ అన్నట్టు సైలెంట్ అయిపోతారు, తనేమి డిఫైన్ చేసుకోవట్లేదు అనమాట. దెన్ కమింగ్ టు ఇంకొక నామినేషన్ ఎవరంటే విష్ణు. సో ఇక్కడ విష్ణు నామినేషన్ కన్నా ముందు నైనిక వచ్చి బేబక్కని కత్తితో పొడిచి నామినేట్ చేస్తుంది, సో ప్రేరణ అని వదిలేసి. దెన్ ఆఫ్టర్ దట్ విష్ణు వస్తుందన్నమాట. విష్ణు శేఖర్ భాషని ఫస్ట్ నామినేట్ చేస్తుందన్నమాట. శేఖర్ భాషని ఎందుకు నామినేట్ చేస్తుందంటే సేమ్ రీజనే, మీరు కొంచెం స్లోగా ఉన్నారు, యాక్టివ్గా ఉండట్లేదు అన్నదానికి విష్ణు వచ్చి శేఖర్ భాషని నామినేట్ చేస్తుంది. శేఖర్ భాష ఇక్కడ ఏం మాట్లాడారు, యాక్సెప్ట్ చేసినట్టే ఉంటారనమాట. దెన్ సెకండ్ నామినేషన్ విష్ణు వచ్చి సోనియాని నామినేట్ చేస్తుంది. సోనియాని ఎందుకు నామినేట్ చేస్తుందంటే సో మీరు ఇట్లా బేబక్ అని చెప్పారు కదా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారా మీరు మా ఆకలితో అన్నట్టు, ఆ పాయింట్ని విష్ణు వినింది అనుకుంటాను, విష్ణు అదే ప్లేస్లో ఉన్నింది, సో అందుకనేసి నామినేట్ చేస్తుంది. అండ్ విష్ణు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. అక్కడ నాకు అనిపించింది విష్ణుప్రియ కూడా చెప్పిందనమాట, లైక్ ఎవరైనా ఫస్ట్ డే రాగానే వంట చేయాలి, అది 14 మెంబర్స్, ఇంట్లో 1 or 2 మెంబర్స్ కంటేనే కష్టం. మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చి ఇట్లా వంట చేయాలి అంటేనే కొంచెం కష్టంగా ఆలోచించి వంట చేయాలా అంటాము, ఆర్డర్ పెట్టుకుంటాము. అలాంటిది బేబక్క రాగానే ఫస్ట్ డేనే 14 మెంబర్స్కి వంట చేయాలి అంటే ఓకే యాక్సెప్టబుల్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి తను చేయడానికి ట్రై చేశారు. ఆ కుక్కర్ అనేది కొంచెం డిఫికల్ట్ అయ్యింది, సో దానివల్ల మేబీ అలా లేట్ అయ్యి ఉండొచ్చేమో. అలా అందరూ కూడా హెల్ప్ చేస్తే ఫస్ట్ డే కాబట్టి తను చేసేవాళ్ళు, బట్ ఎవరు చేయకుండా తను మాత్రమే చేయాలి అనుకున్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయింది, అందుకనేసి సోనియా బేబక్ అని పాయింట్అవుట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. అదే విషయం విష్ణుకు కూడా నచ్చలేదు. సో ఆ విషయాన్ని విష్ణు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సోనియాని నామినేట్ చేస్తుంది. సోనియా ఇక్కడ బాగానే డిఫైన్ చేసుకుంటుంది. ఫైనలీ నిఖిల్ వస్తారు కత్తితో పొడవడానికి. సో నిఖిల్ అయితే సోనియాని కత్తితో పొడవరు, ఎందుకంటే సోనియా ఇక్కడ డిఫైన్ చేసుకునింది కాబట్టి. శేఖర్ భాషని నామినేట్ చేస్తాడు నిఖిల్ ఈ పాయింటే చెప్పి, మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవట్లేదు, మీరు పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నాను, నామినేట్ చేస్తున్నాను అనేసి అంటుందన్నమాట. సరే అనేసి ఇంకా అయిపోతుంది విష్ణుప్రియ నామినేషన్స్. విష్ణుప్రియ నామినేషన్స్ అవ్వంగానే ఇంకా
మణికంఠ క్లాప్స్ కొడతాడనమాట. ఎందుకు క్లాప్స్ కొడతాడంటే మణికంఠ మధ్యలో పాయింట్స్ వచ్చినప్పుడు యష్మి ఫేవరిజం ఏమీ చూపించట్లేదు అన్నట్టు ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ ఎందుకు వచ్చిందంటే సో బేబక్క జోక్స్ వేస్తుంది, అదేస్తుంది ఇదేస్తుంది. అండ్ ప్రేరణని నేను ఎందుకు చేయలేదు నామినేషన్, యష్మి ఒక పాయింట్ ఆఫ్లో ప్రేరణ ఇంకొక పర్సన్ అన్నప్పుడు ప్రేరణని నామినేట్ చేయకుండా వేరే పర్సన్ని నామినేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఎందుకు ప్రేరణని నామినేట్ చేయలేదు ఫేవరిజం అన్నట్టు సోనియా మాట్లాడితే ఇక్కడ నేను ఎవరికి ఫేవరిజం కాదు, బేసిక్లీ చెప్పాలంటే సో ప్రేరణ నాకు అసలు ఫ్రెండే కాదు, ఎనిమిగానే ఉంటాను గేమ్లో అన్నట్టు చెప్తుందనమాట. అక్కడ కొంచెం ఎమోషనల్ రోల్ ఇది అనిపిస్తుంది అనమాట. ఆ పాయింట్ అయిన తర్వాత నిఖిల్ శేఖర్ భాషని నామినేట్ చేస్తారు. అండ్ నిఖిల్ నామినేషన్ అయిన తర్వాత ఈ నామినేషన్ అయితే సూపర్ అనిపించింది, నాకైతే కరెక్ట్గా అనిపించింది. సో అభయ్ నవీన్ వచ్చి సో మన ఒక పాయింట్ చెప్తారు, ఈ ఇంట్లో ఎవరైతే మీకు ఉండకూడదో అనుకుంటారో వాళ్ళని నామినేట్ చెయ్యండి అన్నట్టు. ఆ పాయింట్ చెప్పే నవీన్ మన మణికంఠ గారిని నామినేట్ చేస్తారనమాట. మణికంఠని ఎందుకు నామినేట్ చేస్తారంటే నువ్వు ప్రతిసారి ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చి సో నా సిచ్యువేషన్ ఇలా, నేను ఇలా పెరిగిన వాతావరణం, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా అయ్యింది, ఇలా అయ్యింది అనేసి చెప్పడం వల్ల నాకు నచ్చట్లేదు. సో అందరికీ అన్నీ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్స్, మీకే కాదు అందరికీ కష్టాలు పడే వచ్చి ఉంటారు అన్న పాయింట్లో నవీన్ వచ్చి మణికంఠని నామినేట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, విష్ణుప్రియ గురించి కూడా నాకు కొంచెం తెలుసు కాబట్టి చెప్తాను. విష్ణుకు కూడా ఫాదర్ లేదు, చిన్నప్పటి నుండే పోయారనుకుంటాను. తర్వాత వాళ్ళ మదర్ కూడా సో రీసెంట్గా ఆమె ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళ మదర్ చనిపోయారు. ఆమె వీడియోస్ చూసినప్పుడు కూడా వాళ్ళ ఇల్లుని రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా సంతోషంగా వాళ్ళ మదర్కి చూపించి అన్నీ చేశారు. తర్వాత వాళ్ళ మదర్ చనిపోయారు. విష్ణుప్రియ కూడా సేమ్, తనకి ఎవరు హెల్ప్ చేయలేదు. అట్లనే తను నేను ఈ ఫ్లాష్ బ్యాక్ నుండి వచ్చినాను, ఇలా వచ్చినాను, అలా వచ్చినాను అనేసి విష్ణుప్రియ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈవెన్ విష్ణు అమ్మాయి అయింది కూడా ఆమె చెప్పలేదు, బట్ మణికంఠ చెప్తున్నారు. సో ఓకే, ఎమోషనల్ ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనిషి అన్నాక ఎమోషనల్ ఫీలింగ్ లేకుండా ఎవరు ఉండరు. ఒకసారి చెప్పారు అయిపోయింది, ప్రతిసారి ప్రతి పాయింట్ దగ్గర ప్రతి ఒక్కరితోనూ అదే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నాకు మణికంఠ నచ్చలేదు, సేమ్ పాయింట్ని నవీన్ చెప్పారు కాబట్టి మనీని నామినేట్ చేశారు. మనీని నామినేట్ చేసిన తర్వాత బేబక్కని నామినేట్ చేస్తాడు నవీన్. ఆ పాయింట్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే బేబక్క అభయ్ నవీన్ సో బడీస్గా వచ్చారు. ఫస్ట్ డే గేమ్ కండక్ట్ చేస్తారు కదా, రానా వాళ్ళు కండక్ట్ చేస్తారు గేమ్ని. ఆ గేమ్లో సో అభయ్ నవీన్ అండ్ బేబక్క ఓడిపోవడం వల్ల ఇప్పుడు నేను వాళ్ళలాగా ఒక ప్లేస్లో ఉండలేకపోయాను అన్న విధంగా ఆ ముగ్గురు కూర్చొని ఉంటారు కదా చీఫ్స్, ఆ చీఫ్స్ ప్లేస్లో నేనైతే ఆ గేమ్ని గెలుచుంటే మేబీ ఇంకో గేమ్ ఆడి నేను ఆ ప్లేస్లో ఉండేవాడినేమో, దానివల్ల నేను లేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నప్పుడు బేబక్క ఒక విషయం చెప్తారు, పోనీలే మీరన్న ఫుడ్ గురించి చెప్పకుండా ఈ పాయింట్ తీసి నామినేట్ చేస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటుంది. అప్పుడు నైనిక వచ్చి సో బేబక్కని నైనిక కాదు యష్మి వచ్చి సో మణికంఠని నామినేట్ చేస్తారు. అక్కడ అయిపోయింది, బ్రేక్ వస్తుంది, ప్రేరణ ఏడుస్తుంది అండ్ విష్ణు ప్రేరణని ఓదారుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ ఇట్లా అంటుంది కదా యష్మి, నాకు ప్రేరణ అంటే అస్సలు ఇష్టం లేదు ఎనిమిని అనేసి. ఆ పాయింట్కి ఏమైనా ఏడ్చిందేమో, నేనైతే లైవ్ చూడలేదు, బట్ ఆ పాయింట్కే ఏడ్చుంటుంది ప్రేరణ అనేసి అనుకుంటున్నాను. అటు తర్వాత సో ప్రేరణ మణికంఠని నామినేట్ చేస్తుంది అనమాట. ప్రేరణ నామినేషన్కి వచ్చినప్పుడు సో ప్రేరణ రీజన్ ఏంటంటే మణికంఠని నామినేట్ చేయడానికి మీరు నెగిటివ్ పాయింట్స్ అయితే బాగా క్లియర్గా ఒకేసారి చెప్తున్నారు, అరుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు ఓపెన్ అప్ అయితే మీరు పాజిటివ్ పాయింట్స్ ఎందుకు చెప్పట్లేదు? మీరు ఓపెన్ అప్ అవ్వండి, అందరితో కలవండి, అలా ఎందుకు కలవట్లేదు? ఇవి మాత్రమే చెప్తున్నప్పుడు అక్కడ ఒక ఎమోషనల్ అనేది క్రియేట్ అవుతుంది. ఎమోషనల్ అనేది క్రియేట్ అయినప్పుడు యష్మి చెప్తుంది, మీరు ఇక్కడ ఎమోషనల్ డ్యామేజ్ వద్దు, ఇది చాలా ఇదవుతుంది, ఎమోషనల్ డ్యామేజ్ చెయ్యకండి మణికంఠ గారు అనేసి యష్మి చెప్తుందనమాట. నాకు అక్కడ మణి మాట్లాడింది అయితే కొంచెం ఆల్రెడీ అదే విషయాన్ని చెప్పేశాడు, డే 1 నుండి డే 2 నుండి డే 3 వరకు చెప్పేశాడు. మళ్ళీ అదే విషయాన్ని డే 4 కూడా నామినేషన్లో ఇలా పోగొట్టుకున్నాను, ఇలా పెరిగాను, ఇలా చేశారు, అలా వచ్చాను, ఇలా వచ్చాను. ఒకసారి చెప్పావబ్బా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు, ఎంతమందికి చెప్తావు, ఎన్ని నామినేషన్స్ చెప్తావు, అది నాకు నచ్చలేదు. సో అలా జరుగుతుంది. మళ్ళీ ప్రేరణ ఓపెన్ అప్ అవ్వండి మణి గారు అని చెప్తాను ఫైనలీ. అండ్ మణి అక్కడ ఒక పాయింట్ చెప్తాడు మణికంఠ, నేను ఓపెన్ అప్ అవ్వలేను, నాకు ఎవరిపైన ట్రస్ట్ లేదు కాబట్టి నేను ఓపెన్ అప్ కాను, నేను బ్రెయిన్ పరంగా ఆడాలనుకుంటాను బట్ బై మిస్టేక్ అని ఎమోషనల్ పరంగా నాకు అది వచ్చేసింది, నేను ఏం చేయాలి అంటాడు. సరే అయిపోయింది అక్కడ మనీ నామినేషన్ అయిన తర్వాత సోనియాని నామినేట్ చేస్తుంది ప్రేరణ. సో సోనియాని నామినేట్ చేస్తుంది. సో సోనియాని నామినేట్ చేస్తే సోనియా రీజన్స్
నార్మల్గానే మీరు అలా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేశారు, అలా చేశారు. సోనియా వచ్చి ప్రేరణని నామినేట్ చేశాను కదా, అదే రీజన్స్ వల్ల చేసింది. అండ్ ఫైనలీ నిఖిల్ వచ్చి సోనియాని నామినేట్ చేస్తాడనమాట. మీరు అలా నిలబడడం నాకు నచ్చలేదు, మీరు అంత ప్రౌడ్గా ఉండడం నాకు నచ్చలేదు, ప్రౌడ్గా అందరికీ ఇచ్చేయడం. అండ్ మీరు వచ్చి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తేనే మంచిగా ఉంటుందన్న విధంగా నిఖిల్ సోనియాని నామినేట్ చేస్తాడనమాట. ప్రేరణ నామినేషన్లో మనీ అండ్ సోనియా అన్నప్పుడు సోనియా నామినేట్ అవుతుంది. తర్వాత మణికంఠ అది వస్తుందన్నమాట. మణికంఠ నామినేషన్స్ వచ్చినప్పుడు మణికంఠ విష్ణుని నామినేట్ చేస్తాడు. విష్ణుని ఎందుకు నామినేట్ చేస్తాడో తెలుసా? ఒక ఫస్ట్ డే ఒక వర్డ్ ఫెమినిజం అనేసి వచ్చింది కదా, ఆ వర్డ్ వల్ల విష్ణు వచ్చి నార్మల్గా నువ్వు ఇలా మంచిగా ఉంటావు, మంచిగా ఇది చేస్తావు అన్న వేలో మణికంఠకి ఫెమినిజం అనేది చెప్పింది వర్డ్. బట్ మణికంఠ అది నెగిటివ్ వేలో తీసుకొని విష్ణుని అపార్థం చేసుకొని విష్ణుని నామినేట్ చేస్తాడు. ఇదే విషయంలో నువ్వు ఇంకా ఏమైనా బ్యాడ్గా మాట్లాడతావు, ఏమైనా వర్డ్స్ యూస్ చేస్తావు అని మాత్రమే నేను నీతో మళ్ళీ 3 days ఫ్రెండ్షిప్ చేశాను, ఉన్నాను, అబ్జర్వ్ చేశాను, అందుకే ఉన్నాను అన్నాడు. అక్కడ విష్ణు ఎమోషనల్గా హర్ట్ అవుతుంది. అండ్ ఓకే ఫైన్ అనేసి యాక్సెప్ట్ చేసేసి సైలెంట్ అయిపోతుంది అనమాట విష్ణు ప్రియాని నామినేట్ చేసినప్పుడు. దెన్ మణికంఠ వచ్చి భాషని నామినేట్ చేస్తాడు సేమ్ రీజన్స్ వల్ల. సో మీరు లేజీగా ఉంటారు, సీరియస్నెస్ లేదు, అది లేదు, ఇది లేదు, మీరు ఇలా ఉంటే బాగున్ను, అలా ఉంటే బాగున్ను, నీ ఎమోషనల్ నీకుంటాయి బ్రో, నా ఎమోషనల్ నాకుంటాయి, నేను ఎలా ఉంటే నీకెందుకు అన్నట్టు భాష చెప్పి డిఫైన్ చేసుకుంటారనమాట. అండ్ ఫైనలీ ఇక్కడ యష్మి వచ్చి విష్ణు ప్రియాని నామినేట్ చేస్తుంది భాషను చేయకుండా. దెన్ 12 PM పృథ్వీ వస్తాడు నామినేషన్స్కి. పృథ్వీ వచ్చి బేబక్కని నామినేట్ చేస్తాడనమాట. బేబక్క గారు మీరు వచ్చి టాస్క్లో ఫిట్గా లేరు, మీరు ఈ గేమ్కి ఫిట్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. అంటే నేను ఫిట్గా లేదని నువ్వు ఎలా చేస్తావు, గేమ్స్ ఒకటే, టాస్క్ ఒకటేనా ఈ బిగ్ బాస్లో? సో ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, నేను గేమ్లో కాకపోయినా వేరే వాటిలో మంచిగా ఉంటాను కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, నేను వేరే వాటిలో ఉంటాను కదా అని డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అక్కడి వరకు బాగుంది. అండ్ తర్వాత మణికంఠ నీకు పర్సనల్గా నీ లైఫ్లో జరిగిన విషయాలకే నేను సారీ చెప్తున్నానని చెప్పి స్టార్ట్ చేసి పృథ్వీ మణికంఠని నామినేట్ చేస్తాడు. ప్రతిసారి నువ్వు అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ అని చెప్పి నీ ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం నాకు నచ్చలేదు మణికంఠ, నువ్వు ఇక్కడ సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నావేమో అనిపించింది అన్న వేలో పృథ్వీ మణికంఠని నామినేట్ చేస్తాడు. అక్కడికి నామినేషన్స్లో మళ్ళీ నైనిక వచ్చి మణికంఠకి కత్తితో పొడిచి మణికంఠని నామినేట్ చేస్తుంది. అక్కడికి నామినేషన్ ప్రక్రియ అందరూ కూడా నామినేట్ చేసేస్తారనమాట. వాళ్ళు ఎవరెవరిని నామినేట్ చేయాలో చేసేస్తారు. ఇక్కడ మొత్తానికి కూడా చూస్తే స్టోరీ మణికంఠది ఒకటే విషయం, ఇట్లా నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎలా వచ్చాను, ఎట్టున్నాను, ఏంటని. అరే బాబు, నీకన్నా చాలా ఘోరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అది నీకు తెలుసో తెలీదు. తిండి లేక, తిప్పలేక, అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు లేక, అమ్మా నాన్న లేక అలా ఉన్నారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే వాయనాడులో చిన్న పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకొని ఇల్లులను పోగొట్టుకొని ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. నీకేంటి, చదువు ఉంది, అంతా ఉంది, అన్నీ ఉన్నా నువ్వు ఎమోషనల్గా ఎందుకు హర్ట్ అవుతున్నావు, నీ యాంగర్ని ఎందుకు బయట పెడుతున్నావు? కొంచెం కంట్రోల్ చేసుకో, కొంచెం అందరితో కలిస్తే ఏదైనా కూడా. ఇట్లా ఎమోషనల్గా ఉంటే ఎవరు ఏది సాధించలేము. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సో మనీ కొంచెం ఎమోషనల్గా లేకుండా స్ట్రాంగ్గా ఉండి అపార్థం చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నారో ముందు వెనక విని ఆలోచించి డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటే మణికంఠకి కొంచెం మంచిగా ఉంటుందనేసి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫైనలీ బిగ్ బాస్ వస్తారు, ఎవరెవరు నామినేట్ అయ్యారో లిస్ట్ చెప్తారనమాట. ఫస్ట్ నేము బేబక్క నేము సోనియా, భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ వీళ్ళు నామినేట్ అవుతారనమాట. తర్వాత నామినేషన్స్ అయిపోయినాక అందరూ కూడా హౌస్లోకి వస్తారు. హౌస్లోకి వచ్చినప్పుడు యష్మి ఏడుస్తుంది, ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఎందుకు ఏడుస్తుందో అందరికీ తెలుసు, ప్రేరణని, నిఖిల్ని, వీళ్ళని వాళ్ళని అలా ఆమె కొంచెం ర్యాష్గా కోపంగా మాట్లాడింది కదా నామినేషన్స్ టైంలో. సో దాని గురించి. తర్వాత మనీ ఏడుస్తూ ఉంటాడు, నాకు ఇది పోతే ఇంకేది దిక్కు లేదు, నాకు మనీ కూడా లేదు, నాకు ఎవరు కూడా లేదు అన్నట్టు ఏడుస్తూ ఉంటే నిఖిల్ అండ్ సీత వెళ్ళి ఓదారుస్తారు. అక్కడ ఒక చిన్న స్టోరీ లాగా జరుగుతుంది. అదైన తర్వాత సో చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వల్ల ఇంకా మనకు అందరికీ తెలిసిన విషయమే, బిగ్ బాస్ వచ్చి సో మణికంఠని ఓదార్చడానికి కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు. కన్ఫెషన్ రూమ్కి పిలిచిన ఫస్ట్ పర్సన్ బిగ్ బాస్ 8లో మణికంఠనే. సో ఇంకా మణికంఠకి చెప్పాల్సినవన్నీ చెప్పి ఓదారుస్తారు బిగ్ బాస్. అండ్ ఫైనలీ ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. మరి మీరు కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి గేమ్ ఆడితే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనేసి నా ఒపీనియన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ అట్ ప్రెజెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. స్టే ట్యూన్డ్.